రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు కాబట్టి ఇల్లు కడితే బిల్లు వస్తుందనే ఆశ లబ్ధిదారులకు లేదు కాబట్టి ఇల్లు మొదలు పెట్టట్లేదు. నిబంధన ప్రకారం 600 స్క్వేర్ ఫీట్ లో కట్టాలంటే బేస్మెంట్ వరకు పిల్లర్స్ తో కలుపుకొని 1,50,000 రూపాయలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, మీరిచ్చే 5,000లో 1,50,000 ముందు అడ్వాన్స్ గా ఇవ్వండి, లబ్ధిదారులు తప్పకుండా ఇల్లు కడతారు. రెండవది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. తప్పకుండా ఇల్లు కట్టబోరు, పెళ్లి చేసి చేయబోరు. కాబట్టి కొంత అప్పో చేసుకొని పెద్ద కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డీవియేషన్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటే మీరు 5,000 ఇస్తానన్నారు, 5 లక్షలు ఇస్తానన్నారు, 5 లక్షలు ఇవ్వండి. ఒకవేళ కనుక అదనంగా వాళ్ళు మరి కలిపి కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 డిమాండ్లు. ఒకటి, మీరిచ్చే 5 లక్షలలో 1,50,000 అడ్వాన్స్ గా ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే. రెండోది, డీవియేషన్ గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే సప్పో చేసుకొని ఒక కొడుకో బిడ్డో ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి అదనంగా ఒక రూమ్ కావాలని ఉంటుంది. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో తప్పకుండా వారికి అట్లా ఇవ్వాలి. తర్వాత మూడవది, స్థలం ఉన్న వాళ్ళకే మీరు ఇల్లు ఇస్తా ఉన్నారు. అసలు స్థలం లేక ఇల్లు లేక కిరాయి ఇళ్ల పరిస్థితి ఏంది? సో కాబట్టి ఈ రోజు పేపర్ లో చూసినట్టు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాల. కాబట్టి వెంటనే ఇల్లు లేని వాళ్లకు, ఇంటి కట్టుకోవడానికి జాగా లేని వాళ్లకు వెంటనే ప్రభుత్వ స్థలాలను వారికి కేటాయించి వారికి ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నెలలైనా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రకంగా అలివి కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలను అటకెక్కించి 420 హామీలను పట్టించుకోకుండా 17 నెలలు మమా అనిపించుకున్నాడు. 46 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు తప్ప తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఇక్కడ కడియమేమో బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ కు పోయిందని చెప్తా ఉన్నాం.